ఈ మొగ్గలు మీకు చూసేదానికి ఎలా కనిపిస్తుంటే మల్లి మొగ్గలాగా కనిపిస్తుంటాయి కదా. మీకు ఎదురుగానే మొగ్గలు చెట్టు దగ్గర పోయి అయితే కోసి అయితే అల్లి చూపించినాను. ఎంత బాగున్నాయి కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీవి లాగుడెస్. ఫ్రెండ్స్, మీ ఇంటి ముందు రకరకాల పూల చెట్లు ఆల్రెడీ వేసి పెట్టుకునే ఉంటారు. ఆ ఒక పూల చెట్టులోకి వచ్చి ఈ పూల చెట్టు, ఈ చెట్టు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ చెట్టు పేరు వచ్చి నందివర్ధన చెట్టు. ఎందువల్లంటే ఇప్పుడు నందివర్ధన చెట్టు మీకు వచ్చి చూపిస్తున్నాము. ఇట్లా ఉండే మొగ్గలు చూస్తున్నారా, ఇలా ఉంటాయి. మొగ్గలతో ఉన్నప్పుడు ఇలా ఉంటాయి. అంటే రేపు ఎల్లుండిలో ఎరబూసే మొగ్గలే కావాలి మనకి. ఈ మొగ్గలతో పూలు అల్లైతే చూపిస్తాను. ఎలా ఉంటాయంటే మన మల్లి మొగ్గల కన్నా ఇంకా డిఫరెంట్గా బాగుంటాయి. ఈ మల్లి మొగ్గల కన్నా ఈ మొగ్గలతో ఒకసారి అల్లి చూస్తే ఎలా ఉంటాయంటే మీకు వచ్చి చూపిస్తే మీరైతే చూడండి. ప్రస్తుతానికైతే ముందు మొగ్గలైతే కోసుకోవాలి. ఈ మొగ్గలతో పాటు ఇంకొక చెట్టు కూడా చూపిస్తాను. దానిలో కూడా మొగ్గలే కోస్తాను. ఆ మొగ్గలు ఈ మొగ్గలు రెండు అల్లి పెట్టుకుంటే మాత్రంకే సూపర్ అంటే సూపర్గా చూసేదానికి. ఆ జడలో అయితే పూలు మాత్రం సూపర్గా ఉంటాయి. అవే మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఎక్కువగా ఆడవాళ్ళకైతే యూస్ అవుతాయి. మల్లెపూలు లేనప్పుడైతే ఈ చెట్టు మొగ్గలు మనమైతే యూస్ చేసుకోవచ్చు బాగా. అందుకని మీకు చూపిస్తున్నాను. ముందుగైతే మొగ్గలు కోసుకోండి. తర్వాత ఇంకొక చెట్టు అనే ఆ చెట్టు కూడా చూపిస్తాను. ఆ చెట్టులో కూడా మనం మొగ్గలే కోసుకోవాలి. ఇలా కోసేసుకోవాలి మొగ్గలు. నందివర్ధన మొగ్గలైతే కోసేసుకున్నాను. ఇంక దీంట్లో కావాల్సింది అంటే మనం మల్లె పువ్వు కనకమరాలు ఎట్ట కల్తీ పెట్టి వెళ్తామో అలాగా మనకి వరహాల చెట్లోకి వచ్చి ఇది ఒక రకం ఎలా ఉన్నది చూడండి, పసుపుగా ఉన్నాయి చూడండి. ఇవి కాడే చాలా రకాలుగా ఉన్నాయి. ఇవి 100 వరహాల చెట్లోనే 3 రకాలు ఉన్నాయి. ఇవి మాకైతే మా ఊర్లో అయితే ఉన్నాయి. అందుకని మీకైతే చూపిస్తున్నాను. ఎంత బాగున్నాయి కదా పసుపుగా. అదే మాతో ఇంకా కలర్ కూడా ఉన్నది, అది కూడా చూపిస్తాము. రెండో చెట్టు అయితే చూపిస్తాను. దీని పక్కనే ఉన్నది ఇంకొక చెట్టు. ఇది కాడే 100 వరహాల చెట్టే. ఇది రోజ్ కలర్, అది పసుపు. ఇదే మాతో రెడ్ కలర్లో కూడా ఉన్నది. మనకి వీటిల్లో అల్లేది మాత్రంకి రెడ్ కలర్ పెడతాను. ఆ రెడ్ కలర్ చెట్టు కూడా పాదాము చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. ఇవి రోజ్ కలర్ అన్నమాట. ఇవి అవి పసుపు. రెడ్ పూల దగ్గరికి అయితే పోదాము. ఇప్పుడైతే మూడో చెట్టు దగ్గరికి అయితే వచ్చేసినాము. చూడండి, ఇవి కూడా రెడ్ కలరు పసుపు డాల్కి అయితే కనిపిస్తుంది కదా. ఇది ఒక 3వ రకము. ఇలాగా ఒకే పేరుతో 3 రకాల చెట్లు అయితే ఉన్నాయి. ముందుగా మనకు కావాల్సింది మొగ్గలకి మనం రెండో రకం కావాలనే కదా. ఆ 2వ రకంలోకి వచ్చే ఈ మొగ్గలు అయితే కోసేసుకుంటున్నాను. ఈ మొగ్గలు అయితే ఖచ్చితంగా కావాలండి అల్లుకునే దానికైతే. అందుకని మొగ్గలు కోస్తున్నాం. మితంగా చాలు ఇవి, ఎందుకంటే వీటిల్లో మొగ్గలు ఉంటాయి. ఈ పూల మధ్యన మొగ్గలు ఉన్నాయి కదా, ఈ మొగ్గలు కావాలి మనకి. మితంగా కోసుకుంటే సరిపోతుంది. ఈ మొగ్గలు అయితే సరిపోతాయి, అందుకని ఇవి కోసుకున్నాను. ఎక్కువగా అవసరం లేదు. చూడండి ఎంత బాగున్నాయో చూసేదానికి. నందివర్ధన మొగ్గలకి నేను కోసిన మొగ్గలకైతే సరిపోతాయి. ఈ మొగ్గులు ఆ మొగ్గులు ఎలా కలపాటం పెట్టాలతానో చూడండి. అల్లిన తర్వాత ఎలా ఉన్నదో మాకైతే కామెంట్లు అయితే తెలపండి. ఇవైతే సరిపోతాయి కాబట్టి నేను ఇప్పుడు ఇంటికి పోయి మీకు అల్లి అయితే చూపిస్తాను. ఇవి కూడా ఇంటి ముందు నాటి పెట్టుకొని ఉన్నారు. చాలా బాగున్నాయి. ఒకసారి మీరే చూడండి. వావ్, సూపర్గా ఉన్నాయి కదా. చూసేదానికి బాగున్నాయి సోగ్గా. అలాగా పూల చెట్లు ఎన్నెన్నో రకాలుగా అయితే వేసి పెట్టుకొని ఉన్నారు మా ఊర్లో అయితే. మొగ్గలతో పువ్వులు బాగా ఎరబూస్తున్నాయి. సూపర్ లొకేషన్ అదిరిపోతుంది. నందివర్ధన మొగ్గలు 100 వరహాలు మొగ్గలు అయితే కోసుకుని అయితే వచ్చేసినాను ఇంటికైతే. ఇప్పుడు ఈ మొగ్గలు ఉన్నాయి కదా, ఈ మొగ్గలకి కాళ్ళు మితంగా ఉన్నాయి కదా. ఇవి అయితే ఒక పొడుగ్గా ఉంటాయి. మనం వీటి సైజునే మనం తుంచేసి పెట్టుకోవాలి.
ఏదన్నా పొడుగు కనిపించే మొగ్గలు ఇలాగా తుంచేసి పెట్టుకోవాలి. వర్షం చినుకులు అయితే తెలుస్తున్నాయి దీంట్లో. వర్షం అయితే పడుతుంది ఇక్కడ. ఇప్పుడే చినుకులు మొదలైనాయి. కాసేద్దలకైతే పెద్ద వాన కూడా వచ్చేస్తుంది. అయితే ఎందుకంటే పెద్ద వాన అంటానంటే మబ్బులు ఎక్కువగా మూసుకునేస్తున్నాయి. ఇలాగా తుంచేసుకోవాలి. అనుకుంటారు ఏంది నందివర్ధన్తో 100 వరహాలతో మొగ్గలతో మార్త చేస్తున్నారు అనుకుంటున్నారు. అనుకుంటా ఉంటారు కదా మీరు. చాలా అంటే చాలా బాగుంటాయండి. అలా కలుపుకుంటే మనకు మొగ్గలు, మల్లి మొగ్గలు, కనకంబరాలు దొరకనప్పుడు మన ఇంటి ముందే కదా మనం వేసి పెట్టుకుంటాం చెట్లు. ఈ చెట్లలో కూడా మనం యూస్ చేసుకునేంతగా ఉంటాయి. అలాగే ఇప్పుడు ఈ పొడుగ్గా ఉన్నాయి కదా, ఈ పొడుగ్గా ఉన్నటివి మనం మిత్తంగా మీడియాలోకి తుంచేసుకోవాలి. ఇలా తుంచేసుకున్నామనుకో ఆ మొగ్గల్లోకి ఇవి సరిపోతాయి. ఎక్కువగా పొడుగు పెట్టుకున్నారనుకో ఎర్ర మొగ్గలు బయటకు వచ్చేస్తుంటాయి. ఇలా తుంచేసుకోవాలి. ఇంకపోతే ఈ మొగ్గలు మీరు ఒలిచేటప్పుడు వచ్చేస్తూ ఉంటాయి. అవి తీసేసుకునిండి. ఇప్పుడు ఈ వారు 2 పూలు, ఇప్పుడు ఈ వారికి 2 పూలు. అల్లు చూపిస్తానంటే ఎలాగ డిఫరెంట్గా అల్లు చూపిస్తారు అనుకుంటారేమో. అలా కాకుండా మనం ఎలాగా మల్లి మొగ్గలు, కనకాంబరాలు ఎలా అల్లుకుంటామో అలా అల్లుకోండి. ఇలాగా మామూలుగా మీకు తెలిసే కదా అల్లేది. అలాగ అల్లుకోండి. అంటే 5-6 జతలు పెట్టుకునేదాకా ఇవే పెట్టుకోండి తెల్ల మొగ్గలు. అలా కావాలంటే రెడ్ మొగ్గలు అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు 2 జతలు పెట్టుకున్నాను. 3వ జత ఇలాగా అల్లుకోవాలి. మన ఇష్టం. 5 జతల తర్వాత అయినా పెట్టుకోవచ్చు, 6 జతల తర్వాత అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టము. అలాగైతే పెట్టుకోండి. నేనైతే అల్లుతా ఉన్నాను. నేనైతే 5 జతలు అయిన తర్వాత అయితే ఎర్ర మొగ్గలు అయితే పెడతా. అంటే క్యారేజీలో పోసి పెట్టుకున్నాను మొగ్గలు. అట్లా ఎత్తుకోవాలంటే చెయ్యి అరకటం లేదు, అందుకని కింద పోసుకున్నాను. ఇలా కింద పోసుకుని అల్లుకునేది ఈజీగా ఉంటుంది మనకి ఎత్తుకునేదానికి మొగ్గలు. ఇప్పుడు 5 జతలు అల్లేసినాను. అల్లేసుకున్న తర్వాత ఇదే మార్తో ఇవి ఒక చిన్న సైజులో ఉంటాయి కాబట్టి ఇవి 3 మొగ్గలుగా పెట్టుకోండి. ఒక సైడ్ 3 మొగ్గలు, ఒక సైడ్కి 3 మొగ్గలు. అదే మార్త పెట్టుకొని ఇలా కలుపుకోండి. అనక మళ్ళీ తెల్ల మొగ్గ అదే మరత ఈ వారు 2 అదే మరత అల్లేసుకోండి. బాగుంటాయి. అదే మరత 5 జతల తర్వాత అలాగా ఎర్ర మొగ్గ పెట్టుకోండి. బాగుంటుంది. 6 జతలుగా పెట్టుకోవచ్చు, 5 జతలుగా పెట్టుకోవచ్చు. ఎన్ని జతలు పెట్టుకున్నా మధ్యలోకి ఆ ఎర్ర మొగ్గలు పెట్టుకుంటే బాగుంటాయి పూలు చూసేదాన్ని. మొగ్గలైతే అల్లేసినాను. ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ మొగ్గలు మీకు చూసేదానికి ఎలా కనిపిస్తుంటే మల్లి మొగ్గలాగా కనిపిస్తుంటాయి కదా. మీకు ఎదురుగానే మొగ్గలు చెట్టు దగ్గర పోయితే కోసైతే అల్లి చూపించినాను. ఈ మొగ్గలతో ఇలా అల్లుకుంటే మాత్రమే బాగుంటాయండి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. జడలో గడి పెట్టి చూపిస్తాను. ఇద్దరున్నాండి. అల్లి పెట్టిన పూలు అయితే ఇప్పుడు జడలో అయితే పెడుతున్నాను చూడండి. ఇలాగా మీ ఇష్టం. ఏ డిజైన్లో కంటే ఆ డిజైన్లో పెట్టుకోవచ్చు. మనకి మొగ్గలు ఎన్ని మొగ్గలు ఉంటే దాని దగ్గర పెట్టుకోవచ్చు అండి. సూపర్ కదా. ఈ మొగ్గలు చూసి మీరు గాడి చిత్రం అనుకుంటా ఉంటారు. ఇలా కలుకోవచ్చండి. మనకి మల్ల మొగ్గలు మనకి సడన్గా దొరకపోతే మన ఇంటి ముందు మొగ్గలతో ఇలా కలుకోండి. సూపర్గా ఉంటాయి. ఎలా ఉన్నది? బాగున్నాయి కదా. ఎంజీ వ్లాగ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.